వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు ఇకపై ప్రభుత్వం డిజిటల్ గా అందించనున్నట్లు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో అందిస్తుందని, సీనియర్ సిటిజన్ కార్డును ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే పొందవచ్చునని, ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందొచ్చన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉండదన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ కి డిజిటల్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రణాళిక ఉంది కాబట్టి దానికి సంబంధించి మన సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళ డేటా అంతా ఏపీ సేవా పోర్టల్లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ బ్లడ్ గ్రూప్ ఆన్లైన్ చేస్తారు, ఫోన్ నెంబరు, ఇతరత్ర డీటెయిల్స్, వాళ్ళ ఏజ్ ఏంటి అవన్నీ కూడాను చేయడం జరుగుతుంది. దానికి గాను వీళ్ళు వెళ్ళేటప్పుడు తిరిగి వస్తున్నారు అంటే దాని మీద అవగాహన లేకుండా. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ అంటే లైక్ వాళ్ళకి ఏజ్కి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఒకటి, ఆధార్ కార్డు, ఇవన్నీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా డిజిటల్ అసిస్టెంట్ అది ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి మీకు అందరికీ తెలిసిందే. మెడికల్కి వెళ్ళినప్పుడు ఏదైనా టెస్టులు జరిగేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ప్రయాణాల్లో కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జెస్లో 50% అలాగా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఈ సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గరికి మీరు ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆ కార్డు కూడా ఇమీడియట్గా ప్రింట్అవుట్ తీసేసి మీకు ఇస్తారు. మీరు దాని తర్వాత లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. మే 2వ తేదీన భారత ప్రధానమంత్రి అమరావతి పునర్నిర్మాణం కోసం అమరావతి రానుండగా అమరావతి పునర్నిర్మాణ వేదిక వద్ద ప్రదర్శించేందుకు ఐరన్ స్క్రాప్తో అమరావతి అక్షరాలతో కూడిన భారీ పెడస్టల్ని తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తీర్చిదిద్దారు. అమరావతి పునఃప్రారంభకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమరావతి నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు అక్షరాలను ఐరన్ స్క్రాప్తో రూపొందించారు. పెడస్టల్కి ఒకవైపు గౌతమ బుద్ధుడి ఐరన్ స్క్రాప్ విగ్రహం, బుద్ధుని విగ్రహం పక్కన నరేంద్ర మోదీ ఫైబర్ గ్లాస్ విగ్రహం, మోడీ విగ్రహం పక్కన స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన మేక్ ఇన్ ఇండియా సింహం విగ్రహాన్ని, పెడస్టల్కి మరొక వైపున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఐరన్ స్క్రాప్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఐరన్ స్క్రాప్లో సైకిల్ను, పార్టీ గుర్తును ఏర్పాటు చేశారు. ఈ భారీ శిల్పాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఏర్పాటు చేయగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తమ శిల్పకళా నైపుణ్యం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో 30 మంది స్టాఫ్తో రేయింబవళ్లు శ్రమించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ ఐరన్ స్క్రాప్ పెడస్టల్తో కూడిన విగ్రహాలను తయారు చేశామని, అమరావతి పునర్నిర్మాణం పట్ల ఆ ప్రాంత శిల్ప కళాకారులుగా ఆనందంతో ఈ కళాఖండాన్ని రూపొందించామని, వీటిని అమరావతిలో ప్రదర్శించేందుకు సృజనాత్మకత మరియు సాంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు సహకరించారని, ఈ సందర్భంగా వారికి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక 20 రోజుల కిందట వార్త చూసాం. ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి. అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఆ వార్త 20 రోజుల కిందట చూసాం. 20 రోజుల నుంచి మా వర్కర్స్ 20 మంది మేము రేయింబవళ్లు శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి. ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని, తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా ఆ పెడస్టల్ని 20 రోజులు శ్రమించి అది ఒక 100 సంవత్సరాలు చెక్కుచేదని విధంగా హార్డ్ మెటీరియల్, మెషినరీ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని
ఆయన దృష్టికి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాం. కానీ ఇది అక్కడ పెట్టాలంటే అది సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళాలి కాబట్టి మేము 2 రోజులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, అలాగే నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే వారు బిజీగా ఉన్నందువల్ల మాకు అందుబాటులోకి రాలేదు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మరి కల్చరల్ డైరెక్టర్ గారికి, కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాము. తేజశ్రీ మేడం కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి, అలాగే కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖరారుకారులు కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఇటీవల కళారత్న ఇచ్చాము. మంచి కళాకారుడు, అతని ప్రదర్శన మనం ఏర్పాటు చేయాల్సిందని చెప్పి వాళ్ళు సంబంధిత అధికారులను పంపించి ఈ ప్రదర్శన అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి వెంకటేశ్వరరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న అవార్డు తీసుకున్నారని, వీరు పద్మశ్రీ కూడా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కళలకు కాణా చేరినటువంటి తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులైనటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు. ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది నాడు అందుకోవడం జరిగింది. ఇంకా వారికి పద్మశ్రీలు లేకపోతే పద్మభూషణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి చూడాలి చాలామంది, ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని. ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు ఆయన కలిసి వేస్ట్ ఏమంటారు తన మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది. అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ లేకపోతే ఢిల్లీ కానీ వారు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా పెద్ద పెద్ద శిల్పాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద శిల్పాలు ఈ రోజున మనమంతా కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరు ఆర్డర్ ఇవ్వకుండానే ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందు ఒక ఆలోచన ఉంది ఆయనకి. అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరైనా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు. ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది చాలా పెద్ద బోర్డు లాంటిది, దాని మీద అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు, అటు పక్కన బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ 3 కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు అంతకుముందు కూడా మోడీ గారు ఫౌండేషన్ వేశారు కాబట్టి ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసిన నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన వరకు వచ్చింది. కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళలకు కాణాచి తెనాలికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్న కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు రవిచంద్ర, శ్రీహర్షులను అభినందించారు. రవిచంద్ర నిరంతరం కొత్త తరహా విగ్రహాలను తయారు చేసి దేశ విదేశాల ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నామని, ఇలాగే ఈ ప్రాంతానికి తమ ద్వారా కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తామని అన్నారు. వాస్తవ్యులు కాటూరు శిల్పశాల నుండి అమరావతి నగర పునర్నిర్మాణ పథకంలో భాగంగా ఈరోజు తెనాలి నుంచి ఒక అద్భుతమైన బోర్డు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ, అట్లాగే ఆయన నిర్వచించినటువంటి ఆయన అభిలాష్ కొద్దీ మేక్ ఇన్ ఇండియా లయను, ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వగేరా కూడా బొమ్మలన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక మనకి శుభసూచన. ఎందుకంటే మరి అమరావతి నగర నిర్మాణం 5 సంవత్సరాలు లేట్ అయిన సందర్భంగా మళ్ళీ మంచి రోజులు వచ్చిన అందరూ అనుకుంటున్నాం, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో మా దగ్గరలో ఉంది కాబట్టి మరి పునర్నిర్మాణం జరిగి అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మరి మా మిత్రుడు కాటూరి శిల్పశాల వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర, హర్ష వగేరా అందరూ కూడా సమిష్టి కృషితో, వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ తయారైన అతి తక్కువ టైంలో తయారు చేశారు, చాలా శ్రమపడి. కేవలం మార్కులే ప్రామాణికంగా కాకుండా విలువలతో కూడిన విద్యాబోధన అవసరమని పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పట్ట ప్రధానోత్సవం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో
నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ సామల లక్ష్మణబాబు అధ్యక్షత వహించగా కొత్త సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బారావు, కోడూరు రమాదేవి, ఎర్రంశెట్టి హనుమంతరావు, డాక్టర్ అవ్వారు లత తదితరులు మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. K for Krishna, for Nalada, O for Q for Kyungati, U for Yuddha, X for Silabdi. Haripriya. Durga Venkata. C.H. Kusumita. Okay. తిరుపతిలో ఆ అందరు కోవిలలో శిశు మందిర్ సుల్తానాబాద్ రెండవ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం. మా విద్యార్థులు సంవత్సరం పాటు కృషి చేసి విజయవంతంగా ఆయా తరగతుల్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సంఘటిత శక్తిగా మనం ఎలా ఎదుగుతాం, తల్లిదండ్రులు, మాతాజీలు, విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మనకి విజయం సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ రుజువు చేసుకున్నాం. విద్యాభారతి గురించి సరస్వతి శిశు మందిర్ ఎన్ని ఉన్నాయో సుబ్బారావు గారు మీకు విశ్లేషించారు. దేశం మొత్తం మీద ఎన్ని ఉంటాయి, దాని విలువ తెలుసుకోవాలి మనం. అలాగే డాక్టర్ సాంబశివరావు గారు ఇస్రో శాస్త్రవేత్త, నాసాలో కూడా పనిచేశారు. అంత గొప్పతనం అది మీకు పిల్లలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నాసా అంటే ఏంటి, ఇస్రో అంటే ఏంటో. అంటే అది ఆయనకి కొన్ని నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే వారు మన పక్కన చదవడంలో చదువుకున్న అనంతరంలో చదువుకున్నామని చెబుతున్నారు. నేను అట్లాగే ఎట్లా స్కూల్లో చదివా, వారు విజయసరకారు చదివారు, నేను విజయసరకారు చదివాము. ఇక్కడ చదివిన మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చెప్పి మనం పెద్దలు చెప్పుకుంటారు. అదేవిధంగా మీరందరూ కూడా ఎంత గొప్ప అవుతారో కూడా చెప్పారు సంవత్సరం గారు. ఎంత గొప్ప అవుతారో మీకు ఊహించలేరు మీరు. అంటే అయితే ఏం కావాలి, దాన్ని బేసిక్గా మన ఇంట్లో నుంచి పద్ధతులు, సంస్కారం, పిల్లలకి మంచి ఇది ఇవ్వటం, చదువుతో పాటు మీరు కూడా సంస్కారం చెప్తే వాళ్ళు మనకన్నా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు మీ పిల్లల వృద్ధిగా పడక్కర్లా, క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ ఈజ్ కామన్, చేయలేకపోవడం కామన్. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, నాకు కుదరకపోవచ్చు, నా పక్క వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు. కానీ ఎవెన్చువల్లీ మేమందరం నేర్చుకోగలుగుతాము, మాకు అది తెలుస్తుంది, మాకు కుదురుద్ది, వీ విల్ బి మాస్టర్స్ ఆఫ్ దట్ అన్నది ఈ చిన్న పిల్లలకి వాళ్ళ నరనరాన అది అర్థమవుతుంది. ఇది చాలా ఇన్వాల్యుబుల్ స్కిల్ కింద లెక్క. ఈ పర్సివిరెన్స్ లేకపోతే మనం ప్రయత్నం చేసి మనకు కుదరలేదు కాబట్టి, మనం ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి, మనం అనుకున్నన్ని మార్కులు రాలేదు కాబట్టి, మనకంటే పక్క వాళ్ళకి ఏదో మార్కులు వచ్చినాయి కాబట్టి
వీళ్ళు ఏమవుతారు, ఈ తర్ఫీదు లేని వాళ్ళు వెంటనే మనలో ఏదో ప్రాబ్లం ఉందనే డెసిషన్కి వచ్చేస్తారు. అది ఆత్మన్యూనతా భావనకి మొదటి కారణం. ప్రయత్నం చేయాలని, ప్రతి ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చని, మీరు కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తే ఎవెన్చువల్గా సక్సీడ్ అవుతారని, అది అర్థం కావడానికి మనం ఈ పెద్దవాళ్ళను కూర్చోబెట్టి 10 నిమిషాలు ఏదో మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఆ ఫీల్ రాదు. వాళ్ళ బాడీలో సిస్టమ్, వాళ్ళ భౌతిక సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ మానసిక పరిస్థితి కానివ్వండి, దానికి తర్ఫీదు పొందదు. కాబట్టి చిన్నపిల్లల్ని మనం ఆటలాడుకోవడం ద్వారా, సంగీతం నేర్పడం ద్వారా, డ్యాన్స్ నేర్పడం ద్వారా, పాటలు పాడించడం ద్వారా, ఇంకోటి చేయటం ద్వారా, టీం వర్క్ చేయించడం ద్వారా ఈ పర్సివరెన్స్ని మనం నేర్పిస్తాం, పర్సిస్టెన్స్ని మనం నేర్పిస్తాం, గెలుపోవటంని అర్థం చేసుకోవటాన్ని నేర్పిస్తాం, తట్టుకోవటాన్ని నేర్పిస్తాం. గెలవటం అంటే నువ్వు ఒక్కటిదే కాదు, గెలుపంటే నీ ఒక్కళ్ళదే కాదు, గెలుపంటే అందరితో కలిసి చేస్తేనే నీకు గెలుపు వచ్చింది. కాబట్టి సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సివిల్ సప్లైస్ గోడాంలను సందర్శించిన ఏపీ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. జూన్ 12 నాటికి తెనాలి మండల పరిధిలో గృహ నిర్మాణాలు పూర్తి. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను జయప్రదం చేయాలి. ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.